మసాలా కర్రీలు ఫ్రైలు ఎప్పుడు తినేవే కదా, కొత్తగా కమ్మగా ఈ పెసరకట్టుని ట్రై చేయండి. మైండ్కి రిఫ్రెష్గా, పొట్టకి లైట్గా ఉంటుంది. జస్ట్ 15 అంటే 15 నిమిషాలు చేసుకోవచ్చు. వంటికి కూడా మంచిగా చలవ చేస్తుంది. ముందుగా గిన్నెలోకి 200 గ్రాముల పెసరపప్పుని 4-5 సార్లు నీళ్లు పోసి మంచిగా కడిగేసి, మంచినీళ్లు పోసి కొద్దిగా పసుపు, 1 స్పూన్ ఆయిల్ ని వేసి గ్యాస్ పైన పెట్టాలి. పెసరపప్పు పలుకులు లేకుండా మొత్తం మెత్తగా ఉడికిపోవాలి. కావాలి అనుకుంటే పప్పు ఉడికాక పలుకులు లేకుండా మెత్తగా రుబ్బుకోండి. ఇప్పుడు పోపు కోసం గిన్నెలో ఆయిల్ ని వేసి 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు చిటపటమన్నాక 10-12 పచ్చిమిర్చిలను వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలను, ఒక పెద్ద టమాటా ముక్కలను, 2 ఎండుమిర్చిలను వేసి ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసి ఉడికించిన పెసరపప్పుని వేసుకోవాలి. 3 పెద్ద గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి. పెసరకట్టు తిక్కుగా కన్నా ఇలా పలుచగా ఉంటే బాగుంటుంది. సో సరిపడా నీళ్ళని పోసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని అలాగే ఒక నిమ్మకాయ రసంని మొత్తం పిండుకోవాలి. ఇంకా 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మంచిగా మసల పెట్టుకోవాలి. ఇంకా లాస్ట్ లో కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలో ఇంకా సైడ్ డిష్ గా మిక్చర్ ని పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టండి, పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? చేస్తే గనక పెసరకట్టు అంటారా, పెసరపప్పు చారు అంటారు? కమెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.